తమ్ముడు మనం మ్యాచ్ ఓడిపోయిండొచ్చు. కానీ ఆ ఎస్ఆర్‌హెచ్‌కి మాత్రం సుస్సు కదిలేలా చేస్తిరి. అది చాలు. గబ్బర్ బ్రో నాకు స్ట్రైకునుంటే ఈజీగా సిక్స్‌లు పిసికేసిన్ను. అప్పుడు అశుతోష్ కూడా మంచి హిట్టింగ్ చేశాడు. మన బ్యాడ్ లక్ జస్ట్ 2 రన్స్‌తో ఓడిపోయాము. తమ్ముడు ఇదంతా మీ తప్పు కాదు. మా తప్పు. మా ఓపెనర్స్ మంచి రన్స్ కొట్టింటే మీరు ఈజీగా ఫినిష్ చేసేసేవాళ్ళు. ఏదైతే ఏమి నెక్స్ట్ మ్యాచ్‌లో చూసుకుందాం. తమ్ముడు నక్కడు మ్యాచ్ గెలిచిన విషయాన్ని పక్క పెడితే ఆ లాస్ట్ ఓవర్లో ఆ రన్స్ ఇవ్వడం ఏంటయ్యా. నీవ లాస్ట్ ఓవర్కి 28 రన్స్ కొట్టాలి. 2 యార్కర్లు వేసిన టెన్షన్ లేకుండా పోయిన్ను. కమిన్స్ బ్రో ఇదంతా నా తప్పు కాదు. ఆ నితీష్ రెడ్డిది సమాధి. ఈజీగా 2 సిక్స్లు ఆపిండొచ్చు. వాళ్ళు సిక్స్లు ఇచ్చేసి మనం మ్యాచ్ టెన్షన్ పెట్టేసిరి. తమ్ముడు రెడ్డి నువ్వు బౌలింగ్ మంచిగా వేయకపోయినా బ్యాటింగ్ మాత్రం అదుర్సయ్యా. నీయేమో అప్పటికే 3 వికెట్లు పడింది. మంచిగా బ్యాటింగ్ చేశావు. లేకపోయింటే మనం మ్యాచ్ ఓడిపోయే వాళ్ళము. ఈ మ్యాచ్ క్రెడిట్ అంతా నీకే. అరే థ్యాంక్ యూ కమిన్స్ బ్రో. నీ అవ్వ ఈ రెడ్డి పవర్ ఏంటో చూపిస్తా. ప్రతి మ్యాచ్ సిక్స్ల మీద సిక్స్లు పిసికేస్తా. మ్యాచ్ని ఈజీగా గెలిపించేస్తా. తమ్ముడు అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో చెప్పాను కదా తమ్ముడు ప్రతి బాల్ 6-4 కొట్టొద్దని. నీ అవ్వ అప్పటికే ఒక 6 ఒక 4 వచ్చింది. మళ్ళీ కొట్టడానికి ప్రయత్నించడం ఎందుకు చెప్పు. అరే అలా అంటావేంటి కమిన్స్ బ్రో. పవర్ ప్లేని అడ్వాంటేజ్గా తీసుకొని 6లు 4లు కొట్టేద్దామని ప్రయత్నించిన. నీ అవ్వ డైరెక్ట్గా చేతిలో పడింది. నేనేం చేసేది చెప్పు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నితీష్ రెడ్డి బ్యాటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.